ప్రపంచంలోనే అరుదైన ఖనిజంగా ముగ్గురాయి నిలుస్తోంది. ఈ ముగ్గురాయిని పెద్ద పెద్ద ఎక్స్పోర్టర్లకు తక్కువ ధరకు, స్థానికంగా ఉన్న చిన్న వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ పర్వరైజ్ మిల్లులు అధ్యక్షుడు విశ్వేశ్వరయ్య నాయుడు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మంగపేట బెరైటీస్ వ్యవహారానికి సంబంధించిన మరింత సమాచారం మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రపంచంలోనే నెంబర్ 1గా పేరు పొందినటువంటి ముగ్గురాయి గని మంగంపేటలో ఉంది. ఈ యొక్క మంగంపేటకు సంబంధించి పల్వరేజ్ మిల్లు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఏపీఎంఐడీస్కి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు అనేటువంటి విషయాన్ని పల్వరేజ్ మిల్లు ఓనరు అసోసియేషన్ ప్రెసిడెంట్ విశ్వేశ్వరయ్య గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ డిమాండ్తో ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది? మా డిమాండ్ కాదు సార్, ఇప్పుడు ఏపీఎండిసి సందర్భానుసారంగా పల్వరైజింగ్ మిల్లులకు ఎప్పుడు ఎలా సహకరించాలో అలా సహకరిస్తున్నది. కానీ ఇప్పుడు ఒక ఇబ్బందికర పరిస్థితి ఏమొచ్చిందంటే ఏపీఎండిసి లిక్విడేషన్ పాలసీలో పోయి మా దగ్గర అపారమైన ఖనిజం సిఎండి గ్రేడ్ దశాబ్దాల తరబడి అమ్ముడుపోకుండా మిగిలిపోయింది కాబట్టి మేము దాన్ని అమ్మేస్తున్నామని దానికేదో కొన్ని నిబంధనలు విధించి టెండర్ పిలిచి దాదాపు 50 లక్షల టన్నులు అమ్మేశారు. తర్వాత మామూలు టెండర్ ప్రకారం 1680 రూపాయలతో మీరు తీసుకుపోండి అని ఇస్తూ ఉన్నారు. మేము దాదాపు 12 నెలలుగా నెంబర్ ఆఫ్ లెటర్స్ పెట్టాము. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎండీని కలిసి రిక్వెస్ట్ చేశాం, సార్ మీరు లిక్విడేషన్ పాలసీ కావచ్చు, లేకపోతే బల్క్ టెండర్ అనో లేకపోతే ఇంకొకటనో పేరు ఏదైనా ఒకరికి ఒక రేటుతో ఇంకొకరికి ఇంకొక రేటుతో ఇస్తే మా దగ్గర కొనేవాళ్ళు ఎవరు లేరు, మేము ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మీరు ఒకే రేటు కన్నా ఇవ్వండి, లేదా 2 రేట్లు పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు అమ్మే దాంట్లో ఏది తక్కువ ధరో అది మా పల్వరైజింగ్ మిల్లులకు ఇవ్వండి, మేము కూడా పల్వరైజింగ్ మిల్లులు నడుపుకొని 10 మందికి ఉపాధి కలిపి బతికిస్తాం, అంతే. సార్ మీరు చెప్తున్నటువంటి ప్రధానంగా కూడా చూస్తే కొంతమందికి ఒక రేటు, మరి కొంతమంది ఒక రేటు కలిగిస్తున్నారు ఏపీఎంఐడీసీ అధికారులు అని చెప్తున్నారు. ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారని మీరు అనుకోవచ్చు? వాళ్ళే చెప్తున్నారు కదా, మా దగ్గర అపారమైన నిక్షేపాలు ఉన్నాయి, ఆ అమ్ముడు పోలేదు, ఆ అమ్ముడు పోయేదానికి లిక్విడేషన్ పాలసీ కింద బల్క్ టెండర్ కింద అమ్ముతామని చెప్తున్నారు. అదే బల్క్ టెండర్ కింద ఈ మిల్లులు కూడా అదే రేటుతో ఇస్తే కార్పొరేషన్కి వచ్చే నష్టం ఏంటంటే అది వాళ్ళు ఆలోచించుకోవాలా, లేదా ప్రభుత్వం దాంట్లో స్పందించి ముఖ్యమంత్రి గారు దాని మీద దృష్టి పెట్టి నిర్ణయం తీసుకోవాలా. 50 లక్షల టన్నులు బల్క్ టెండర్ అని పేరు పెట్టి 1680 రూపాయలు అమ్మే రాయిని 1198 రూపాయలకి ఇస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం, ఎందుకంటే లిక్విడేషను దానికేదో కొన్ని విధి విధానాలు పెట్టారు. మేము ఏ విధి విధానాలకు నిలబడలేని వాళ్ళం, ఎందుకంటే కార్పొరేషన్ రాయి ఇచ్చే పరిస్థితిలో మా దగ్గర పౌడర్ కొనేవాళ్ళు లేక నష్టపోయింది మేమే. మేము డబ్బు కట్టి 162 కోట్లు ఉంటే 18 నెలలు రాయి సప్లై చేయలేక మా డబ్బు పెట్టుకొని 18 నెలల తర్వాత వెనక్కిచ్చింది కార్పొరేషనే. అంటే కార్పొరేషన్ రాయి ఇచ్చే పరిస్థితిలో ఉండి మేము కొనలేదంటే మార్కెట్ లేదు, ప్రపంచ మార్కెట్ లేదు. మార్కెట్ ఉధృతంగా ఉండి టన్నుకు మాకు 1000-1500 లాభాలు వచ్చే పరిస్థితుల్లో 18 నెలల పాటు ఆన్ రికార్డు ఉంది. అది 162 కోట్ల రూపాయలు పల్వరైజింగ్ మిల్లులది, ఏ ఎక్స్పోర్టర్ది లేదు, ఏ బల్క్ టెండర్ వేసిన వాళ్ళది లేదు, ఇంకొకరిది లేదు. మిల్లర్స్ది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మిల్లర్స్ది 162 కోట్లు కార్పొరేషన్లో డబ్బు 18 నెలల కాలం ఉన్నది. తర్వాత రాయి కూడా ఇవ్వకుండా డబ్బు వెనక్కి ఇచ్చారు. అప్పుడు నష్టపోయిందంటే 18 నెలలు రాయి సరఫరా లేకుంటే ఈ మిల్లులో ఈ ముగ్గురు ఆడేదానికి తప్ప ఇంకెందుకు పనికిరావు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఈ సమస్య పైన ఏపీఎంఐడీసీ అధికారులు ఏమంటున్నారు, ఎలా స్పందన ఉంది వాళ్ళది? మేము ఇవ్వలేము, బల్క్ టెండర్కు మీరు వర్తించరు, బల్క్ టెండర్ నిబంధనలు మీకు ఇవ్వరు, మీకు మేము ఇవ్వలేము అంటే మేము అట్లా కాదు సార్, మీరు ఆలోచించండి. ఇవ్వలేము అని అంటే ఎట్లా ఏకవాక్య తీర్మానం కాదు, మీరు మా వైపు మా ఆలోచన చేసి ఎలా ఇవ్వగలమో ఆలోచించండి అని కోరుకుంటున్నాం. అన్న చెప్పండి, ఏపీఎంఐడీసీ అధికారులు అయితే మీరు చెప్పినటువంటి డిమాండ్ రేటు ఏదైతే ఉందో ఆ రేటు ఇవ్వలేమని చెప్పి వాళ్ళు కరాఖండికి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇంకొకసారి కూడా మేము మిల్లర్స్ అంతా సమావేశం అవుతాం. ఒకసారి ఏపీఎండిసి యాజమాన్యం మమ్మల్ని రమ్మని పిలుపు కూడా ఇచ్చింది. అది సోమవారం మంగళవారం కలుస్తాం. కలిసిన తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని బట్టి తర్వాత మేమైతే ప్రభుత్వం ఏదైతే మొత్తం దేశమంతా తిరిగి ఇతర దేశాల్లో తిరిగి పరిశ్రమల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్రం యొక్క ఆదాయం కోసం తిరుగుతున్నది. కాబట్టి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు మాకైతే న్యాయం చేస్తారని మేము నమ్మకంతోనే ఇప్పటివరకు ఉన్నాం. రేపు కూడా అదే ఆలోచన చేస్తారని నమ్మకంతోనే మేమందరం కలిసి ఉమ్మడిగా మా యొక్క డిమాండ్ కాదు, ఇది మా యొక్క కోరిక, మా యొక్క అభిప్రాయం, అవసరం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. ఎందుకంటే మిల్లులు కేవలం 4 ఏళ్ళు మాత్రమే వాళ్ళు చెప్పిన ప్రకారం మనుగడ ఉండేది ఈ కార్పొరేషన్కి.
సో ఈ 4 ఏళ్లలోనే మేము కనీసం కొంచెం సర్వైవ్ కావాలనే ఉద్దేశంతోనే మా ఈ అభిప్రాయాన్ని వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి వెళ్తే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? ప్రస్తుతానికైతే మేము అదే విధంగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలందరూ బయట దేశాల్లో తిరిగి ఈ యొక్క పరిశ్రమలకి మేము డెవలప్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం ఉద్యోగాలు తెస్తామని అంటున్నారు. కాబట్టి మేము కూడా మా పరిశ్రమలకు చేయూతనిస్తే మేము కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇక్కడ కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి మామూలు మా యొక్క విజ్ఞప్తిని అంగీకరిస్తారని మేము నమ్ముతున్నాం. మరొక ఓనర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. సార్, ప్రధానంగా చెప్పండి. ప్రభుత్వం దృష్టికి వెళితే ప్రభుత్వం ఉండేదే ఎందుకు? సమస్యలు ప్రభుత్వానికి, ప్రజలకు, మేము ప్రజలము ప్లస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలిస్టము. కాబట్టి ప్రభుత్వం దృష్టికి కూడా పోయి ఇప్పుడు ఇంతమంది మీరందరూ టీవీల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి పోతే ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేస్తుందనే కదా మేము దీన్ని తీసుకుపోతున్నాము. మీ ద్వారా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తుందనే నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇమీడియట్గా ఈ విషయం మీద స్పందించి మాకు న్యాయం చేస్తారనే సంపూర్ణ విశ్వాసంతో మీడియా ద్వారా ప్రభుత్వానికి డైరెక్ట్గా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, మరొక ఓనర్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి ఎంతమంది ఓనర్స్ పాల్గొన్నారు? మరి అదేవిధంగా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ఏదైనా వామపక్ష పార్టీలు ఏమన్నా మద్దతు ఇచ్చారా? దాదాపు 120 మిల్లు యజమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ఏపీఎండిసి నిర్వాసితుని, మిల్లు యజమానిని. వాళ్ళు ఇచ్చిన నిర్వాసితుల రూపంలో ఇచ్చిన కాంపన్సేషన్తో మిల్లు కట్టుకున్నాను. గత 20 సంవత్సరాల నుంచి ఒకే రాయికి ఒకటే రేటు ఉండింది. ఈ సమస్య లేదు. గత సంవత్సరం నుంచి ఒక రాయికి 2 రేట్లు పెట్టిన దానివల్ల దాదాపు 500 రూపాయలు ఒక టన్నుకు తేడా పెట్టిన దానివల్ల పలవరేజింగ్ యూనిట్లు మూతన పడి మిల్లు యజమానులు, మిల్లు మీద ఆధారపడే కార్మికులు రోడ్డు పడే పరిస్థితికి వచ్చింది. అందువలన ఒకటే కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని, ఏదైతే తక్కువ రేటు ఉన్నదో రాయిని, ఆ రాయి మిల్లులకు కూడా వర్తింపాలు చేయాలని మరీ విన్నవించుకుంటూ వాళ్ళకు తెలియజేయడం అవుతుంది. ఇది పల్వరేజ్ మిల్లులు అధికారులు మొత్తం సంబంధించి ఆ అధికారులు దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ప్రయోజనం అయితే ఏమాత్రం కనిపించడం లేదు. అందుకని వాటికి నిరసన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి పల్వరేజ్ మిల్లులు ఓనర్స్ మేమందరం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత తప్పకుండా న్యాయం జరుగుతుందని కూడా ఓనర్ అసోసియేషన్ వారంతా కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.